ఏమైంది బాబు? మా అమ్మ పక్కింటో డాక్టర్ అయ్యాడంటే వాడు బీటెక్ కదా అన్న, నాకే ఎదురు చెప్తావా అని ఇరగదీసింది. నన్ను కొట్టడానికి వస్తే ఏం చేస్తావు? నేను భరతనాట్యం చేస్తా. కరాటే అడిగితే అమ్మా నాన్న డాన్స్ నేర్పించారు. ఏంటి మీ స్కూల్లో గొడవ? మా అమ్మ పేరెంట్స్ మీటింగ్ లో మా వాడు క్యారీలో పెట్టిన అన్నం తినడం లేదని ప్రిన్సిపాల్ ని తిడుతుంది. మా తమ్ముడితో WWE ఆడా, ఇప్పుడు వాడు లేవకుంటున్నాడు. ఇప్పుడు ఎలా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎక్కడన్నా దాచిపెట్టలా ఏమన్నా ఐడియాస్ ఇవ్వండి. నిన్ను ఇంట్లో నుండి ఎందుకు గెంటేశారు? ఓనర్ రెంట్ అడగడానికి వచ్చింటే. ఫ్లాష్ బ్యాక్. బాబు డబ్బులు ఇవ్వండి, ఎందుకు? ఈ నెల ఈఎంఐలు కట్టాలి. ఇంకా ఎన్ని రోజులు మా మీద పడి బ్రతుకుతారు? ఏదైనా పని చేసుకోండి. అంతే, వెంటనే గెంటేశారు. డాక్టర్, నా చెయ్యి విరిగింది. నాతో ఎక్స్రే మెషిన్ లేదు, పక్క జెరాక్స్ షాప్ లో జెరాక్స్ తీసుకుని రాపో. అదేంది, లంచ్ బాక్సా? కాదు, మా అమ్మ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగకూడదు అని ఈ స్టీల్ డబ్బాలో పోసిచ్చింది. మీకు ఎంత ఆస్తుంది? మాకు 7 తరాలు కూర్చొని తినే ఆస్తుంది. ఏమంటే నేను 8వ తరంలో పుట్ట, అంత ముందే అయిపోయింది. ఏదైనా మోటివేషన్ ఇవ్వు. దోశ మిగిలితే చట్నీ వేస్తారు కానీ చట్నీ మిగిలితే దోశ వేయరు. ఇలాంటివి వింటే లాస్ట్ కి దోశలే అమ్ముకోవాలి. నువ్వు ఆ అబ్బాయితోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాళ్ళ నాన్న ఎప్పుడు నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాడు, అందుకే వాడితో ఫ్రెండ్షిప్ చేసి చదవకుండా చేస్తున్నాను. మీ సార్ ఎందుకు నిన్ను కొట్టాడు? సార్ ఫ్రెండ్లీగా ఉన్నాను రా అంటే, అరే ఏం క్లాస్ కానీ సినిమాకి పోదాం రా అన్న, అంతే బెంచ్ కేసు బాదాడు. ఎందుకు ఈ రోజు మీ క్లాస్ అమ్మాయి ఏడ్చింది? తనవి 1000 రూపాయలు పోయాయని ఏడుస్తుంది. కానీ నేను లెక్క పెట్టి చూసా 600 ఉన్నాయి. ఎందుకు బాధగున్నావు? మొన్న మంచి జరగాలి అని పొద్దునే లేచి సూర్య నమస్కారం చేశా. ఇంకా సూర్యుడు కనిపించట్లేదు, రోజు వానలే. ఇంత గొప్పవారు ఎలా అయ్యారు? నేను పుట్టగానే నడవలేకపోయా, మాటలు కూడా వచ్చాయి కాదు. సంవత్సరం పట్టింది నడవడానికి.